అందరూ మాతో కలిసి ఈ పాటలతో దేవుని స్తుతించి ఆరాధిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హోలీ బెత్సెదా మినిస్ట్రీస్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఈ లైవ్లో మీరు అందరూ పాల్గొని దేవుని స్తుతించి ఆరాధించాలని మేము ఆశపడుతున్నాము. చాలా మంది ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ వీక్ మేము చర్చ్కి వెళ్ళాము యాజ్ వి ప్రేడ్. అమేజింగ్ అనమాట. వాట్ ఎవర్ వి ఫెల్ట్. 4 years నుంచి వెళ్ళినా కూడా ఆ ఫీలింగ్ లేకుంటే మేము ఆ రోజు లాస్ట్ వీక్ మీ చర్చ్ నుంచినప్పుడు అందుకని ఈ యొక్క స్పెషల్ హిమ్ తీసుకున్నాను. హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి అని ఒక బ్యూటిఫుల్ హిమ్ అండి. ఇది రాజుల రాజైన యేసు రాజు పూజలన ఏలునని మేము పాడుతున్నప్పుడు మాతో పాటు మీరు కూడా పాడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లీజ్ మాతో పాడండి.
చేసుకున్నానండి. ఎందుకంటే నిన్నే ప్రేమింతును నీ సన్నిధిలో మోకరించి నీ మార్గంలో సాగేదాన్ని. ఈ ఆరాధనలో మేము లోపల ఆమె ఇంకా పాడేకుంది. మీరు మాతో పాడగలిగిన పాటలు మేము తీసాము. నిన్నే ప్రేమింతును యేసు, నేను వెనుదిరుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నేను మాత్రం వెనుదిరుగును అని మనం కమిట్ చేస్తా. మనం ఆ మాట అన్నప్పుడు మనం డిక్లేర్ చేస్తున్నాం ఏంటనంటే, యేసయ్య నేను వెనుదిరగను, నువ్వు తప్పితే నాకు వేరే దారి లేదని మాట్లాడుతున్నాను. ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడినప్పుడు మీరు అందరూ మాతో పాటు పాడాలండి.
భాష్యం శ్రేయస్సుడే అవనిలో అంతటికి ప్రేమే త్యాగభరితం సిలువ దివ్య చరితం. ఈ పాట చాలా లైక్ చాలా మీనింగ్ఫుల్ సాంగ్. ఎందుకంటే మనం ప్రేమ అన్నప్పుడు డిఫరెంట్ మీనింగ్స్ తీసుకుంటాము. ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ, ఒక స్నేహితురాలి ప్రేమ, ఒక భర్త ప్రేమ, ఒక భార్య ప్రేమ, ఒక బిడ్డ ప్రేమ. ఈ ప్రేమలన్నీ కన్నా మిన్న ప్రేమ యేసయ్య ప్రేమ. అంతకన్నా ఏంటంటే అందరూ వదిలేస్తారు, లాస్ట్ మనం ఒక్కళ్ళే ఉంటాము. ఎప్పుడైనా మీరు ఆ ఫోటో చూసుంటారా? 2 పాదాలు ఉంటాయి. డెజర్ట్లో వెళ్తూ ఉంటే 2 పాదాలు నడుస్తూ ఉంటాయి, వెనకాల ఎవరు ఉండరు. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా ఏ క్షణమైనా కానీ లాస్ట్కి సమాధిలోకి కూడా మనం ఒక్కళ్ళమే వెళ్తాము. దేవుడు మనల్ని ఒక్కరిని పిలుస్తాడు, ఆ ఒక్కళ్ళే ఉంటాడు. కానీ ఎంతమంది వదిలేసినా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది మనల్ని ప్రేమించినా ఆయన ప్రేమ గొప్పది. ఎందుకంటే నువ్వెవరో తెలియక ముందే ఆయన ప్రేమించాడు. నువ్వు పుట్టక ముందే ఆయన ప్రేమించాడు. నీకోసం ఆయన సిలువ ఎక్కి ఆయన ప్రాణం ఇచ్చాడు. అంతకన్నా గొప్ప ప్రేమ ఇంకొకటి లేదండి. ఈ పాట చాలా ఫెమిలియర్ సాంగ్. ఎన్నోసార్లు నేను ఈ పాట పాడినప్పుడు కళ్ళలో నీళ్ళు పెట్టుకొని అవును యేసయ్యా నేను రియలైజ్ అయిన క్షణం ఎన్నో ఉన్నాయి. సో నాతో పాటు మీరు పాడినప్పుడు మీరు ఎవరైతే అలోన్గా ఉన్నారో, నాకు తెలియదు ఎంతమంది చూస్తున్నారు, అలోన్గా ఎంతమంది ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు అలోన్గా లేరు. యేసయ్య మీతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆ ప్రేమ అనేది ఉంటుంది చూసారా? మీరు ఏ రోజైతే యేసయ్య నువ్వు ఉన్నావు అని ఒక మాట డిక్లేర్ చేస్తే యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ అనమాట. అలా మీరు ఫీల్ అవుట్ స్టార్ట్ చేస్తారు. ఆ లోన్లీనెస్ అనేది మీరు మర్చిపోతారు, ధైర్యం వస్తుంది మీకు. ఈరోజు ఈ పాట పాడుతున్నప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని మీరు ఆలోచించండి. మీరు అలోన్గా ఉంటే మాత్రం నేను చెప్తున్నాను, ఎందుకంటే ఐ వెంట్ త్రూ ద సేమ్ వే. బట్ నేను ధైర్యంగా ఉండగలుగుతానంటే ఏంటంటే నా యేసయ్య ఉన్నాడు, అనుక్షణం ఆయన వాళ్ళు చూసుకుంటాడు అనే ఒక విషయమే. ఈరోజు మేము ఈ పాట పాడుతున్నప్పుడు మీరు కూడా అదే ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Yesterday
I know you're watching and it's been a long time English పాటలు పాడి చర్చ్లోకి వెళ్ళి పాడుతున్నప్పుడు కూడా we sang, I mean like ఇంగ్లీష్ పాట పాడుతున్నప్పుడు we felt that rush, you know. ఏంటంటే ఇంగ్లీష్ సాంగ్స్కి ఎక్కువ I mean like మీనింగ్ ఉంటుంది, ఎందుకంటే we come from an English school background. నేను ఈ పాట ఎందుకు తీసుకున్నానంటే ఆయన కృప చాలు. That's all. That's one word I want to say. Your grace is enough. Your grace is enough. And that is all that matters. దానికోసమే నేను ఈ పాట పెట్టుకున్నాను. బ్యూటిఫుల్ సాంగ్. పాడుతున్నప్పుడు మాతో పాటు పాడాలని ఆశిస్తున్నాను.
చెప్పింది వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాం తండ్రి. యేసయ్యా మమ్మల్ని గుర్తు చేసుకోండి యేసయ్యా. మేము పడుతున్న బాధలు కానివ్వండి, మేము పడుతున్న కష్టాలు కానివ్వండి, we know that these are not forever. We know that these are not forever. We know that this God is not going to harm us, Father God, but still tonight as we worship, as we praise, I want you to say, remember our people, remember our children, remember your promise, oh God. ఆఫీస్లో కానివ్వండి ఒక పని స్టార్ట్ చేస్తాము. మనకు పని ఇస్తారు, ఆ పని మనము సంపూర్ణంగా కంప్లీట్ చేస్తామా
50% కంప్లీట్ చేస్తామా అనేది మన చేతిలోనే ఉంటుంది, మన హార్డ్ వర్క్ చేతిలోనే ఉంటుంది. కానీ లైఫ్లో వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అనమాట. డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువైపోతున్న కొద్ది ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మీరు చూస్తున్నారు న్యూస్, అందుకే నేను దాని గురించి మాట్లాడుతున్నాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కొద్ది ఏమవుతుందంటే మనం పని చేసేది, మన అల్టిమేట్ గోల్ మనం మర్చిపోతాము. ఏ పని చేసినా కానీ దాంట్లో 100% మనం ఇవ్వలేము. ఏంటనంటే ఒక పని చేసినప్పుడు ఆ పని అయిపోతే ఆ పని అక్కడితో అయిపోయింది అనుకుంటాము. కాకపోతే అలాంటి పని మనం ముగ్గురికి ఇచ్చామనుకోండి, ముగ్గురు సపరేట్గా చేస్తారు ఆ పనిని. అందులో బెస్ట్ వర్క్ ఎవరిది ఉంటుందంటే ఆ పనిని తన ఓన్గా తీసుకొని హార్డ్ వర్క్ చేసి ఇచ్చేవాడిదే ఆ పని అవుతుంది. ఇక్కడ చాలా మంది ఆఫీస్కి వెళ్తూ ఉంటుంటారు, చాలా మంది కాలేజ్కి వెళ్తూ ఉంటుంటారు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. కానీ మన అల్టిమేట్ గోల్, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన అల్టిమేట్ గోల్ అనేది మనం మర్చిపోయాము. కానీ ఒక్క మనిషి ఉన్నాడండి, చెప్పిన పని చెప్పినట్టు చేసి ఆయన తండ్రిని గనపరిచాడు. ఏ పనికి తను తన తండ్రి చెప్పినప్పుడు నేను వెళ్ళను, నేను చేయను, నేను నాకు అవ్వదు, నేను చేయలేను అని మాత్రం మాట్లాడలేదు. ఏమన్నాడంటే యేసయ్య నేను వెళ్తానయ్యా, నేను చేస్తానయ్యా అన్నాడు. భూమి మీద వచ్చినప్పుడు ఆయనకు ఒక కుటుంబం ఏర్పడింది, ఆయనకంటూ ఒక మినిస్ట్రీ ఏర్పడింది, ఆయనకంటూ ఒక ఏమంటారు ఒక 12 మంది శిష్యులు ఏర్పడ్డారు, వాళ్ళతో ఒక బంధం ఏర్పడింది, వాళ్ళతో ఒక జీవితం ఏర్పడిన దానికి 32 సంవత్సరాలు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు తనకంటూ ఒక జీవితం ఏర్పడినా కానివ్వండి, తను ఆ జీవితాన్ని వదిలేసి తన తండ్రికి ఇచ్చిన మాట కోసమని ఆయన ఆ ప్లేస్లో వాళ్ళ చుట్టూ అవమానపడి సిలువ వేయబడ్డాడు. అది చిన్న విషయం కాదండి. ఎందుకంటే మన నలుగురిలో అవమానపడ్డామంటే ఆ నలుగురిలో మనం ఉండము, వేరే చోట, వేరే ఊరు, వేరే ప్రదేశం, ఆ నలుగురిని మనం బహిష్కరించేసి మనం వెళ్ళిపోతాము. అలాంటిది ఆయన తన తండ్రికి ఇచ్చిన మాట కోసం, తన అల్టిమేట్ గోల్, శిలువ మీద నువ్వు మరణించాలి, అప్పుడే నేను వాళ్ళ పాపాలని కడిగి వాళ్ళని నీలో నివసింపజేస్తాను అన్న ఒక్క మాట కోసం తండ్రి వచ్చి, యేసయ్య వచ్చి తన తండ్రి మాట కోసం అని చెప్పి తను చేసిన పని అండి ఇది. ఆయనకి నిన్ను పోలిన వారు ఎవరూ లేరు, ఆయన పోలిన వాళ్ళు ఎవరూ లేరు. మనము ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే మనం హెవెన్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వడానికండి. మన అల్టిమేట్ గోల్ అదే. మనం వెళ్ళేది ఒక్కళ్ళు వెళ్ళకూడదు, మనతో పాటు నలుగురిని తీసుకెళ్ళాలి అనేదే మన గోల్. మనం అది మర్చిపోయి మన జీవితం, మన డైలీ లైఫ్, మనం ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం, ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఏ డిగ్రీ పెట్టుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, లాస్ట్ చనిపోతే చనిపోయే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా అండి? నేను 50 ఏళ్ళు ఇంత పని చేశాను, నేను చర్చిలోనే ఉన్నాను, నేను ఏ పాపం చేయలేదు, సో నేను ఎవరికి వెళ్తున్నాను. దేవుడు క్లియర్గా రాస్తాడండి. ఏం రాస్తాడంటే వాళ్ళకి రివార్డ్ ఉంటుంది, కానీ నా కోసం తన చెల్లిని, తన తమ్ముడిని, తన జీవితాన్ని, తన సమస్తముని వదులుకొని నా కోసం సేవ చేస్తున్న వాళ్ళకి ఒక గొప్ప రివార్డ్ ఉంటుంది అన్న మాట దేవుడు చెప్తాడు బైబిల్లో. మీరు అది చదవండి. అదే నేను ఇక్కడ పాడబోతున్నాను. ఇది మీరు ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు, నన్ను నేను ప్రశ్నించుకుంటాను, రోజు ప్రశ్నించుకుంటాను. తాను ఒక్కరే, నేను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడు, నా కోసం మేలు చేయడానికి వచ్చిన దేవుడు ఆయన. ఎల్షదాయ్, ఆయనకి ఆరాధన ఎంత చేసినా కానీ సరిపోదండి, ఆరాధిస్తూనే ఉండాలి. నిద్రలో కూడా మనం ఆరాధిస్తూనే ఉండాలి ఆ తండ్రిని. ఎందుకనంటే మనం ఆయనలో చనిపోయి ఆయనలో తిరిగి లేచాం కాబట్టి మనకి జీవితం అండి. అది లేని వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఎందుకనంటే తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, ఎలా ఉన్నా కానీ, నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు నేనే చెప్తాను, ఏసయ్య అనేది ఒక మాట కాదు, ఏసయ్య అనేది ఒక జీవితం, ఏసయ్య అనేది ఒక ప్రాణం, ఏసయ్య అనేది ఒక ఊపిరి. అది మీకు కనుక మీరు కనుక అలవాటు చేసుకున్నారంటే మీ జీవితం మారిపోతుందనే మాట్లాడతాను. ఈరోజు నా మాట వినే ప్రతి ఒక్కరి కోసం నేను మాట్లాడుతున్నాను. మన గోల్ ఇది కాదండి. మన గోల్ ఇస్ టు సిట్ విత్ హిమ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఆయనతో కూర్చుంటానికి, ఆయనతో జీవించడానికి, మనం వెళ్ళడానికి మనం చేసుకునే ప్రిపరేషన్ ఇది. సో మీ లైఫ్లో మీరు ఎక్కడ ఏసైని పెడుతున్నారు అనేది సండే ఒక చర్చ్లోనేనా, లేకపోతే రాత్రి మీ ప్రార్థనలోనేనా, లేకపోతే మీకంటూ ఒక మినిస్ట్రీ ఉందా, మీకంటూ ఏం అక్కర్లేదండి. నలుగురు ఉన్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూర్చొని ప్రార్థన చేసుకున్నా కూడా, దాంట్లో మీరు టెస్టిమోనీ ఇచ్చినా కూడా, మీరు ఆ నలుగురిలో ఒకరిని మార్చినా కూడా మీ గోల్ మీరు రీచ్ అయిందంటే,
ఈరోజు నేను ఈ పాట ఎంచుకున్నాను వర్షిప్ కోసము. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయి దేవుడువు, నిన్నే నేను నమ్మి తిన్నా దేవా, నిన్నే నా జీవితంకు ఆధారం చేసుకొని తిని, నీవు లేని జీవితం అంతా వ్యర్థమైపోనేసి అనే పాటని నేను మాట్లాడుతున్న ఈ మాటలు కృంగియును నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపు వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్షదాయి నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసు ఆరాధన. మేము ఆరాధిస్తున్న ఈ 10 నిమిషాలు మాతో పాటు ఆరాధించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో బాధపడకండి, యేసయ్య ఉన్నారు, మీతో పాటు ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నారు. మీ కష్టాలు ఏవైతే తొందరలోనే అవి ఆగిపోవాలని, మీ సంతోషం తొలిగిపోవాలని, మీరు సంతోషంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన యేసయ్య కోసం, నిన్ను పోలిన వారెవరు యేసయ్య అని నేను ఆరాధిస్తున్నాను తండ్రిని. Menu
అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి మేము కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, ఎందరో తండ్రి నాయన ఈ సమయంలో మరి మీ యొక్క సన్నిధిలో తండ్రి నాయన కూర్చొని ఉండి మీ యొక్క నామాన్ని స్మరించుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు మీరు వినండి, వారిని ఆదరించండి. తండ్రి నాయన, చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఇక్కడ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించున్నాం. ఎవరైతే రక్షణ కొరకు తండ్రి నాయన, విమోచన కొరకు, స్వస్థత కొరకు తండ్రి నాయన ఎదురు చూస్తూ ఉన్నారు, వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధంగా మరి యొక్క వర్షాకాలంలో తండ్రి నాయన ఫ్లూను బట్టి తండ్రి నాయన జ్వరంతోనూ మరి కోవిడ్ వైరస్తో తండ్రి నాయన ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్థత పరిచయండి తండ్రి నాయన. ఇదిగో ప్రభువా, మరి ఎవరికి లేని తండ్రి నాయన భాగ్యం మాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మేము చేసినటువంటి ఒక లైవ్ సెషన్ ద్వారా తండ్రి నాయన 10 మంది వరకు కానివ్వండి, ఒక్కరైనా కానివ్వండి మారి తండ్రి నాయన తెలుసుకొని మా ద్వారా మా యొక్క నోటిలో బోరగా మీరే ఉండి వారితో మాట్లాడతారని మేము తండ్రి నాయన ఈ యొక్క లైవ్ సెషన్ మేము చేస్తూ ఉన్నాం. అందులో తండ్రి నాయన దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఇంకనూ మీ యొక్క నామాన్ని స్మరించలేదు, ఎవరైతే ఇంకనూ తండ్రి నాయన మీ గుర్తెరిగి ఉండలేదు, ఇంకనూ పాపం చేస్తూ ఉన్నారు, ఇంకనూ తండ్రి నాయన చెడు అలవాట్లకు తండ్రి నాయన బానిసలుగా ఉన్నారు, అటువంటి వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని దీవించండి, వారిని ముట్టండి, వారిని తండ్రి నాయన మార్చమని వేడుకుని ఉన్నాం. కుటుంబాలను తండ్రి నాయన అదే విధముగా ఈ ప్రపంచంలో నీ పేరు జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నిందేవులు మాపై, మా కుటుంబాలపై కుమ్మరి తండ్రి నాయన స్క్రీన్కి అటువైపు తండ్రి నాయన చూస్తున్నటువంటి బట్టి ప్రార్థన చేస్తాం. చిన్న బిడ్డల నుండి వృద్ధుల వారికి ఎవరైనా ఉన్నా తండ్రి నాయన వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కోరికలను తండ్రి నాయన దీవించండి. వారి పట్ల మీకు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్.
watching this. Hope you are blessed. Hope you enjoyed this. Hope you're able to spend